పైడితల్లి అమ్మవారి మహిమ పూర్తి కథ ప్రారంభం. నమస్కారం భక్తులారా. ఈరోజు మనం ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, విజయనగరం ప్రజల ఇలవేల్పోయిన శ్రీ పైడితల్లి అమ్మవారి దివ్య చరిత్రను తెలుసుకుందాం. భక్తితో ఈ కథను చివరి వరకు వినండి. అమ్మవారి కృప మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అనగనగా ఎన్నో శతాబ్దాల క్రితం విజయనగరాన్ని పూసపాటి రాజవంశం పాలించేది. ఆ రాజవంశంలో జన్మించిన రాజకుమార్తెనే పైడితల్లి. ఆమె అసలు పేరు పైడిమాంబ. పైడిమాంబ చిన్నప్పటినుంచే ఎంతో దయగలది, భక్తి పరాయణురాలు. ప్రజలను తన కుటుంబ సభ్యుల్లా ప్రేమించేది. ముఖ్యంగా కనకదుర్గమ్మపై ఆమెకు అపారమైన భక్తి ఉండేది. ప్రతిరోజూ అమ్మవారిని ప్రార్థిస్తూ రాజ్యం సుఖశాంతులతో ఉండాలని కోరుకునేది. ఆమెకు తన అన్న అయిన విజయరామరాజుతో ఎంతో ఆప్యాయమైన అనుబంధం ఉండేది. అన్న కూడా తన చెల్లెలిని ఎంతో ప్రేమించేవాడు. రాజ్యానికి ఏ నిర్ణయం తీసుకున్నా ముందుగా చెల్లెలి ఆశీర్వాదం తీసుకునేవాడని చెబుతారు. కాలక్రమేణా రాజ్యాల మధ్య విభేదాలు పెరిగాయి. యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఒకరోజు విజయరామరాజు యుద్ధానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. యుద్ధానికి బయలుదేరే ముందు పైడిమాంబ తన అన్నను ఆపుతూ, అన్నయ్యా, నాకు మనసులో ఏదో ఆందోళనగా ఉంది. ఈ యుద్ధానికి వెళ్ళకండి అని వేడుకుంది. కాని రాజధర్మం కోసం వెళ్లాల్సిందేనని రాజు చెప్పి చెల్లెలి ఆశీర్వాదం తీసుకుని యుద్ధానికి బయలుదేరాడు. ఆ రోజు రాత్రి పైడిమాంబకు ఒక భయంకరమైన కల వచ్చింది. ఆ కలలో తన అన్న ప్రమాదంలో ఉన్నట్లు కనిపించింది. ఆమె గుండె కలవరపడింది. వెంటనే అమ్మవారిని ప్రార్థిస్తూ తన అన్న క్షేమంగా తిరిగి రావాలని వేడుకుంది. కొన్ని రోజుల తర్వాత యుద్ధభూమి నుంచి ఒక విషాద వార్త వచ్చింది. విజయరామరాజు యుద్ధంలో వీరమరణం పొందాడని తెలిసింది. ఆ వార్త విన్న పైడిమాంబ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అన్నపై ఉన్న అపారమైన ప్రేమతో ఆమె స్పృహ కోల్పోయిందని చెబుతారు. అయితే ఆమె సాధారణ మనిషి కాదని, దైవాంశ సంభూతురాలని ప్రజలు విశ్వసిస్తారు. తన భౌతిక జీవితాన్ని ముగించి ప్రజలను కాపాడే గ్రామదేవతగా అవతరించాలని ఆమె సంకల్పించిందని పురాణగాథలు చెబుతున్నాయి. పైడిమాంబ పరమపదించిన కొద్ది రోజుల తర్వాత విజయనగరం ప్రజలకు వరుసగా వింత సంఘటనలు కనిపించసాగాయి. కొందరికి ఆమె కలలో దర్శనమిస్తూ, నేను ఈ నేలను విడిచిపోలేదు. నా ప్రజలను కాపాడడానికి గ్రామదేవతగా ఇక్కడే ఉన్నాను. నా విగ్రహం పెద్ద చెరువు సమీపంలో ఉంది. దానిని వెలికితీసి ఆలయం నిర్మించండి. ప్రతి సంవత్సరం నా ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించండి. నేను మీ అందరినీ ఆశీర్వదిస్తాను అని ఆజ్ఞాపించిందని చెబుతారు. మరుసటి రోజు రాజవంశీకులు, పూజారులు, గ్రామ పెద్దలు కలిసి ఆమె చెప్పిన ప్రదేశానికి వెళ్లారు. అక్కడ వెతకగా అమ్మవారి పవిత్ర విగ్రహం లభించిందని స్థానిక విశ్వాసం. ఆ విగ్రహాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో తీసుకువచ్చి ఆలయంలో ప్రతిష్ఠించారు. అప్పటినుండి ఆమెను శ్రీ పైడితల్లి అమ్మవారుగా భక్తులు ఆరాధించడం ప్రారంభించారు. అమ్మవారి కృపతో విజయనగరం ప్రజలకు మంచి వర్షాలు కురిశాయని, పంటలు సమృద్ధిగా పండాయని, గ్రామంలో సుఖశాంతులు నెలకొన్నాయని చెబుతారు. ఎవరైనా నిజమైన భక్తితో అమ్మవారిని ప్రార్థిస్తే వారి కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. కాలక్రమేణా అమ్మవారి మహిమ దూర ప్రాంతాలకు కూడా వ్యాపించింది. వేలాది మంది భక్తులు విజయనగరానికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం ప్రారంభించారు. సిరిమానోత్సవం ఎలా ప్రారంభమైంది? అమ్మవారి ఆదేశం ప్రకారం ప్రతి సంవత్సరం విజయదశమి తర్వాత వచ్చే మొదటి మంగళవారం సిరిమానోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా మారింది. అడవిలో ఎంపిక చేసిన పవిత్రమైన సిరిమాను చెట్టును ప్రత్యేక పూజలతో తీసుకువచ్చి పట్టణమంతా ఊరేగిస్తారు. ఆ సిరిమానుపై పూజారి కూర్చుని అమ్మవారి ఆశీస్సులను భక్తులకు అందిస్తారని విశ్వాసం. ఈ మహోత్సవాన్ని చూసేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు విజయనగరానికి చేరుకుంటారు. భక్తుల జై పైడితల్లి అమ్మ అనే నినాదాలతో పట్టణమంతా భక్తిరసంలో మునిగిపోతుంది. నేటికీ పైడితల్లి అమ్మవారు విజయనగరం ప్రజల ఇలవేల్పు దేవతగా కొలవబడుతున్నారు. అమ్మవారిని నమ్మి ప్రార్థించిన వారికి ధైర్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం, కుటుంబ సుఖశాంతులు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ముగింపు.
ఇదే ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవమైన శ్రీ పైడితల్లి అమ్మవారి మహిమగల దివ్య చరిత్ర. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. జై శ్రీ పైడితల్లి అమ్మవారికి నమః.